వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో అష్టమ స్కంధంలో మనం 17వ అధ్యాయంలో ఉన్నాం. భగవంతుడు ప్రత్యక్షమయ్యి అదితికి వరం ప్రసాదించుట. పయోవ్రతం ఆచరించింది ఆవిడ. శ్రీ శుకౌవాచ. ఇత్యుక్తా సాదితి రాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్ఠద్వ్రతమిదం ద్వాదశాహమతంద్రిత. చింతయం చేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియదుష్టాశ్వాన్ మనసా బుద్ధిసారథి. శుక్రవారం నాడు పరీక్షణ్ మహారాజా తన పతిదేవుడైన కశ్యప మహర్షి ఉపదేశానుసారం అదితి శ్రద్ధగా 12 దినములు ఈ ప్రయోవ్రతమును అనుష్ఠించింది. ఈ వ్రతమును సాధించుటకు ఆమె తన బుద్ధిని సారథిగా చేసుకుంది. మనస్సు అనేది పగ్గముతో ఇంద్రియములనేది దుష్టాశ్వములను వశపరుచుకున్నది ఆవిడ. మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారః ప్రయోవ్రతం. తస్యాః ప్రాదురభూత్తాత భగవానాదిపూరుషః పీతవాసాశ్చతుర్బాహుః శంఖచక్రగదాధరः. తం నేత్రగోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరం. ననామ భువి గాయేన దండవత్ ప్రీతివిహ్వలా సోత్థాయ బద్ధాంజలిరీడితుం స్థితా. నోత్సేహ ఆనందజలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతి. తద్దర్శనాత్యుత్సవగాత్రవే పథుః ప్రీత్యా శనైర్గద్గదయా గిరా హరిం తుష్టావసా దేవ్యదితిః కురూద్వః. ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. అప్పుడు స్థిరమైన బుద్ధితో పురుషోత్తముని ధ్యానించడం ప్రారంభించింది ఆవిడ. ఇక్కడ రహస్యం ఏమిటంటే, పాలు సేవించడం ప్రారంభిస్తే స్వచ్ఛమైన ఆవు పాలను, కేవలం ఆ స్వచ్ఛమైన ఆవు పాలతోనే మనం ఉంటే ఇంద్రియ నిగ్రహం తనంతట తానే కలుగుతుంది. అలాగే ఒక పవిత్రత చేకూరుతుంది,
స్థూలం నుంచి సూక్ష్మం వైపు మనస్సు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పాలల్లో ఉన్న గుణం అది. వారణాసిలో నివసిస్తున్న గొప్ప గొప్ప పండితులు చాలామంది ఎక్కడా పెద్దగా అధ్యయనం చేసిన వారు కాదు. కొంతమంది ఎలాంటి వారంటే కేవలం ఆవు పాలు సేవిస్తూ ఎన్నో విషయాల్ని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏకాగ్ర బుద్ధితో మనస్సును సర్వాత్ముడైన వాసుదేవ భగవానుని అందే పూర్తిగా నిమగ్నమునర్చి ఆమె పయోవ్రతమును ఆచరించింది. అదితి యొనర్చిన వ్రతమునకు సంతసించి ఆదిపురుషుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరధారి అయిన ఆ శ్రీహరి తన 4 భుజముల యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉన్నాడు. తన కన్నుల ఎదుట ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి అదితి సాదరముగా లేచి నిలబడింది. పిమ్మట భక్తి పార్వశ్యముతో దండ ప్రణాములను ఆచరించింది ఆవిడే. ఆమె లేచి నిలబడి చేతులు జోడించి భగవంతుని స్తుతించుటకు ప్రయత్నించింది. కానీ నేత్రముల యందు ఆనందాశ్రువులు పొంగి పొర్లుటచే ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె శరీరము పులకించింది. భగవద్దర్శనము వలన ఆమె పరమానంద భరితురాలయ్యింది. ఆమె అంగములు వణకసాగెను. మౌనంగా నిలబడింది. మహారాజా, అదితిదేవి సంతోషముతో నిండిన నేత్రముతో లక్ష్మీపతియు జగత్పతియు యజ్ఞేశ్వరుడు అయిన ఆ ప్రభువును త్రాగుచున్నదా అన్నట్లు త్రెప్పవాల్పక చూడసాగింది. తరువాత ఆమె భక్తితో గద్గద కంఠముతో మెల్లమెల్లగా భగవానునిలా స్తుతించింది. అదితురువాచ, యజ్ఞేశ యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళ నామధేయ ఆపన్న లోకవృజునోపశమోదయాద్య శమ్నకృధీశ భగవన్నసి దీననాథ విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్वस्थाय शश्वदुपबृंहित पूर्णबोध व्यापादितात्मतमसे हरये नमस्ते आयुः परं वपुरभीष्टमतुल्यलक्ष्मीः द्योभूरसाः सकलयोगगुणास्त्रिवर्गः ज्ञानं च केवलमनन्तभवन्ति तुष्टात्वत्तो नृणां किमु सपत्नजयातिराशीः అచ్యుతా, నీవు యజ్ఞములకు స్వామివి, స్వయముగా యజ్ఞ పురుషుడవు, శాశ్వతుడవు. జనులు నీ పాదపద్మములను ఆశ్రయించి భవసాగరమును దాటుతూ ఉంటారు. నీ యశో వైభవముల శ్రవణము కూడా భక్తులను సంసారము నుండి తరింపజేయును. నీ నామశ్రవణ మాత్రములనే ఆపదలన్నయు తొలగిపోవును. నీవే దీనులకు దిక్కు, మాకు శుభములను చేకూర్చము. సర్వేశ్వరా, నీవు ఈ విశ్వము యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణుడవు. నీవు విశ్వరూపుడవు, అనంతుడవైనను స్వచ్ఛందముగా నీవు అనేక శక్తులను గుణములను స్వీకరిస్తూ ఉంటావు. సర్వదా నీవు నీ స్వరూపమునందే నిలిచి ఉంటావు. నీవు నిత్య పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడవు. అట్టి నీ ముందు మాయ భయపడి ఒక ప్రక్కన నిలిచి ఉంటుంది. నేను నీకు నమస్కరించుచున్నాను. అనంత, నీవు ప్రసన్నుడవైనచో మానవులకు బ్రహ్మదేవుని అంతటి దీర్ఘాయువు, అతనితో సమానమైన దివ్య శరీరము కూడా ప్రాప్తించును. అంతేకాదు, వారు కోరుకొనిన వస్తువులు, అనంత సంపదలు, స్వర్గ మత్స్య పాతాళ లోకములు, యోగసిద్ధులు, ధర్మార్థకామములు, ఇంకను ఆత్మజ్ఞానము కూడా ప్రాప్తించును. ఇంకా శత్రువులపై విజయము మొదలగు చిన్న చిన్న లాభములు కలుగునని చెప్పవలసిన పనే లేదండి. శ్రీ శుకవాచ, అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానామితి హోవాచ భారత. శుక్రవారం నాడు పరీక్ష మహారాజా, అదితి ఈ విధముగా కమలాక్షుని స్తుతింపగా సకల ప్రాణుల హృదయములలో నిలిచి వారి గతులను స్థితులను ఎరిగిన భగవానుడు ఆమెతో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ, దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితం. దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితం యత్స పత్నైర్హృతశ్రీణాం చ్యాపితానాం స్వధామతః తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాం ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్చన్స్యుపాసితం ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైర్హతానాం యుధి విద్విషాం స్త్రియోరుదంతీరాసాద్య ద్రష్టుమిచ్చసి దుఃఖితాః ఆత్మజాన్ సుసమృద్ధాం స్త్వం ప్రత్యాహృతయశః శ్రియః నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్చసి ప్రాయోధునా తే సురయూధనాథాః పారణీయా ఇతి దేవి మే మతిః యత్తేనుకూలేశ్వర విప్రగుప్తాః న విక్రమస్తత్ర సుఖం దదాతి అథాప్యుపాయో మమ దేవి చింత్యః సంతోషితస్య వ్రతచర్యయాతే మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్
త్వయార్చితశ్చాహమపత్య గుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః స్వాంశేన పుత్రత్వముపేత్యతే సుతాన్ గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః ఉపధావపతిం భద్రే ప్రజాపతిమకల్మషం మాం చ భావయతి పత్యావేవం రూపమవస్థితం నైతత్పరస్మై ఆఖ్యేయం పృష్టయాపి కథంచన సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతం. భగవానుడు అన్నాడు, దేవమాత అదితి, నీ చిరకాల వాంఛను నేను ఎరుగుదును. శత్రులు నీ సుతుల సంపదలను లాగుకున్నారు, వారి స్థానముల నుండి వారిని వెళ్ళగొట్టిరి. యుద్ధమును నందు నీ పుత్రులైన దేవతలు బలగర్వితులైన అసురులను జయించి విజయలక్ష్మిని పొందవలనని నీవు అభిలషించుచున్నావు. నీవు నీ పుత్రులతో కలిసియుండుట కోరుచున్నావు. ఇంద్రుడు మొదలగు నీ పుత్రులు శత్రువులను వధింపవలెననియు, దుఃఖితులైన ఆ అసురుల భార్యలు ఏడ్చుచుండవలెననియు, దానిని నీవు చూడవలెననియు కోరుచున్నావు. అదితే, నీ పుత్రులు తమ సంపదలను శక్తిని పొందవలెననియు, వారు కీర్తిని ఐశ్వర్యములను తిరిగి పొందవలెననియు, వారు స్వర్గముపై ఆధిపత్యములను పొంది మునుపటి వలె విహరింపవలెననియు నీవు కోరుచున్నావు. కానీ దేవి, ఇప్పుడు అసుర సేనాపతులను జయించుట సాధ్యము కాదని నా అభిప్రాయము. ఏలయన కాలస్వరూపుడైన పరమేశ్వరుడు భృగువంశ బ్రాహ్మణులు వారికి అనుకూలముగా ఉన్నారు. ఈ సమయమున వారితో యుద్ధము చేసినను మనకు జయము లభింపదు. అయినను ఈ విషయమున ఏదేని ఒక ఉపాయమును ఆలోచింపవలసి ఉన్నది. నీవు పయోవ్రతమును ఆచరించుట వలన నేను మిక్కిలి ప్రసన్నుడైనాను. నా ఆరాధన ఎన్నడును వృధా కాదు. అంచేత శ్రద్ధకు తగినట్లుగా ఆరాధనకు తప్పక ఫలము లభించును. నీవు పుత్ర రక్షణ కొరకే విద్యుక్తముగా పయోవ్రతము ద్వారా నన్ను పూజించి సృజించావు గనుక నేను నా అంశతో కశ్యపుని తపస్సునందు ప్రవేశిస్తాను. నీకు పుత్రునిగా జన్మించి నీ సంతానమును రక్షిస్తాను. కళ్యాణి, నీవు నీ పతి అయిన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడైయున్నట్లు భావించి పాపరహితుడైన ప్రజాపతిని సేవింపుము దేవి. ఇతరులు ఎవరైనా అడిగినను ఈ విషయమును చెప్పవలదు. దైవరహస్యమును ఎంత గోప్యముగా ఉంచినా అంత సఫలమగును. శ్రీ శుకౌవాచ. ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్సవై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత ప్రవిష్టమాత్మని హరేరంశం హవితతేక్షణః సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః అదితేధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః. శుక్లవారన్నాడు, ఈ విధంగా తెలిపి శ్రీహరి అచటని అంతర్ధానమయ్యాడు. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోచున్నాడని తెలుసుకున్న దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగులు సంతోషించింది. అంతటా అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగింది. కశ్యపుడు తన తపోబలము వలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్లు తెలుసుకున్నాడు. త్రికాలజ్ఞాని అయిన ఆయనకు అన్ని విషయములను తెలియను. అతడు ఏకాగ్రచిత్తముతో తన తపస్సు ద్వారా చాలా కాలము సంచితమైన వీర్యమును వాయువుకు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు అదితి గర్భమున ఉంచాడు. సనాతనుడైన శ్రీహరియే అదితిదేవి యొక్క గర్భమునందు స్వయంగా అధిష్ఠించియున్నాడు అని విషయము బ్రహ్మదేవునకు తెలిసింది. అప్పుడు ఆ హిరణ్యగర్భుడు భగవంతుని యొక్క రహస్యనామములతో ఆ ప్రభువుని ఇలా స్తుతింపసాగాడు. బ్రహ్మోవాచ. జయోరుగాయ భగవన్నురుక్రమ నమోऽस्तु తే నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. నమస్తే పృష్ణిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహుః. కాలో భవానాక్షిపతీశ విశ్వం స్రోతో యథాంతః పతితం గభీరం త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణుః. దివౌకసాం దేవదివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. బ్రహ్మదేవుడు అన్నాడు, సకల లోకముల యందును ప్రశంసనీయుడవైన పరమాత్మ నీకు జయమవుగాక.
నీవు అనంత శక్తులకు అధిష్టాతవు, త్రిగుణములను నియమించువాడవు, వేదవేత్తలను ఆరాధించువాడవు, నీకు పదే పదే నమస్కారములు. అదితి కంటే పూర్వము పృష్ణిగర్భమును జన్మించిన వాడవు, వేదజ్ఞానము అంతయు నీలోనే ఉన్నది, వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభినందేయున్నవి, ముల్లోకములకు అతీతమైన వైకుంఠలోకము నీ నివాసస్థానము. నీవు సకల జీవులలో అంతర్యామువై సర్వత్ర వ్యాపించియుందువు. పరమాత్మ నీకు నమస్కారము ప్రభువు. ఈ జగత్తునకు ఆది మధ్యాంతములు నీవే, అనంతశక్తి గల పరమ పురుషుడవు నీవే అని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తనయందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసుకొని పోయినట్లు కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నాశనము వైపు నడిపిస్తావు దేవా. సకల చరాచర ప్రాణుల ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూల కారణుడవు. జలముల యందు మునిగిన వానికి నావ సహాయకారి అయినట్లు స్వర్గము నుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు. మరొక్కసారి స్తోత్రం చదువుతాను. ఎందుకు చదువుతున్నానో మీకు తెలుసు. జయోరుగాయ భగవన్నురుక్రమనమోస్తుతే, నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః. నమస్తే వృష్ణిగర్భాయ వేదగర్భాయ వేధసే, త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే, త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహుః. కాలో భగవానాక్షిపతీశ విశ్వం స్రోతో యథాంతః పతితం గభీరం. త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణుః. దివౌకసాం దేవజివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. ఈ శ్లోకాలు చదువుకుంటే 25 నుంచి 28 శ్లోకాలు, 25, 26, 27, 28 4 శ్లోకాలు స్తోత్రం బ్రహ్మదేవుడు చేసింది. సంతానానికి గల సమస్యలన్నీ తొలగిపోగలవండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.